హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సినిమా వరల్డ్. ఈరోజు మనం కాంతారా ద చాప్టర్ 1 మూవీ యొక్క ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఎలా ఉందో చెప్పు ఫ్రెండ్ అని నన్ను అడిగితే వర్త్ వాచింగ్ ఇట్. మీకు తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. మీరు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి మూవీ టికెట్స్ బుక్ చేసుకొని బిగ్ స్క్రీన్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ మూవీ యొక్క క్యాస్ట్ వచ్చి రిషబ్ శెట్టి, రుక్మిణి, గుల్షన్, జైరామ్, కిషోర్, అచ్యుత్, ప్రమోద్ శెట్టి అండ్ రాకేష్ పూజారి. ఈ సినిమా యొక్క డైరెక్టర్ రిషబ్ శెట్టి అండ్ స్క్రీన్ ప్లే కూడా రిషబ్ శెట్టి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ స్క్రీన్ ప్లే రాసింది షహ్నీల్ అండ్ అనిరుద్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చి విజయ్ అండ్ చాలువే గౌడ. ఈ సినిమా బ్యానర్ హంబులా ఫిలిమ్స్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది అజనేష్ లోక్నాథ్. అండ్ ఈ సినిమా యొక్క సినిమాటోగ్రాఫర్ వచ్చి అరవింద్. ఎడిటింగ్ వచ్చి సురేష్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి ప్రగతి శెట్టి. ఈ మూవీ కాంతారా చాప్టర్ 1 ముందొచ్చిన మూవీ కాంతారాకి ప్రీక్వల్ అని చెప్పచ్చు. కాంతారా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి ఇండియా వైడ్ మంచి హిట్ సాధించి మంచి కలెక్షన్స్ సంపాదించింది. కాంతారా చాప్టర్ 1 మూవీ కాంతారాకి ప్రీక్వల్ అవడం వల్ల ఈ రెండు మూవీస్కి టేకింగ్లోను అండ్ ప్రజెంటేషన్లోనూ చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్లో కాంతారా వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. అసలు కాంతారా వరల్డ్ ఏంటి, ఆ రాజు ఎవరు, ఆ రాజుకి ఆ తెగకి మధ్య సంబంధం ఏంటి అనేది స్టోరీ. ఆ రాజు కాంతారా వరల్డ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, వచ్చిన తర్వాత ఏమయ్యింది అనేది ఈ స్టోరీ. ఈ మూవీ స్టార్ట్ అవడమే కాంతారా వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత రాజుని ఇంట్రడ్యూస్ చేయడం, తర్వాత కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈ మూవీ చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ గురించి, కాంతారా అందుట్లో ఉండే తెగ గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి చెప్పే సీన్స్తో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీన్ హైలైట్. ఇది తప్పకుండా అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దీన్ని చాలా బాగా డిజైన్ చేశారు రిషబ్ శెట్టి. పోస్ట్ ఇంటర్వెల్ కాంతారా క్లైమాక్స్లోని సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు. ఇది చాలా వరకు వర్కౌట్ అయ్యింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాస్ట్ 30 to 40 మినిట్స్. ఇది కంప్లీట్గా సినిమా యొక్క డైనమిక్స్ని మార్చేస్తుంది. ఈ 40 మినిట్స్ మీకు సినిమా మీద ఒపీనియన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. అప్పటి వరకు ఒక లెవెల్లో ఉన్న సినిమా ఈ క్లైమాక్స్ సీన్ వల్ల 2 స్టెప్స్ ఎక్కి అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బయటకు వచ్చేటప్పుడు మీరు ఆ హై ఫీల్తో బయటకు వస్తారు. నేను మాత్రం ఈ క్లైమాక్స్ సీన్ గురించే ఇంకొక 1 or 2 టైమ్స్ తప్పకుండా సినిమాకి వెళ్తాను. ఈ సినిమాలో నాకు వర్కౌట్ అయిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిషబ్ శెట్టి యాజ్ యాక్టర్ అండ్ రిషబ్ శెట్టి యాజ్ డైరెక్టర్. ఈ రెండు పోస్టుల్లోనూ తను బ్రిలియంట్గా పెర్ఫామ్ చేశాడు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాకి రిషబ్ శెట్టి నేషనల్ అవార్డుకి తప్పకుండా ఎంపిక అవుతాడు. ఈ సినిమాలో నెక్స్ట్ నాకు నచ్చింది రుక్మిణి. షీఈ్ డ్యామ్ క్యూట్. రుక్మిణిని ఆ పాత్రలో తనని కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోలేం. తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్ గురించి. అది ఈ సినిమాలో బ్లెండ్ అయిపోయి చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ఇవి విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్నట్టు కనిపించదు. అన్నీ కూడా మూవీలో బ్లెండ్ అయిపోయి చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్. కాంతారాతో పోలిస్తే కాంతారా చాప్టర్ 1కి చాలా ఎక్కువ మనీ స్పెండ్ చేశారు. అది ఈ సినిమా యొక్క క్వాలిటీలో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి ఉపయోగించిన కాస్ట్యూమ్స్, ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ఈ సినిమాలో ఏదైనా నాకు నచ్చలేదు అంటే కొన్ని కామెడీ సీన్స్, అవి కొంచెం ఫోర్స్ఫుల్గా అనిపిస్తాయి. అంతేకాకుండా విలన్ అంత పవర్ఫుల్గా అనిపించడు. ఈ రెండు విషయాలని పక్కన పెట్టేస్తే సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరినీ హుక్ చేసి ఉంచుతుంది స్టోరీకి. ఇంకా కంక్లూజన్కి వస్తే నాకు ఎలా ఉంది అంటే, నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ నాకు తెలిసి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఈ సినిమాని బిగ్ స్క్రీన్లో చూడండి. ఈ సినిమా మీద నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా
మా ఛానల్ సినిమా వరల్డ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.